ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, కోటి రూపాయల కొంపున్నోని కన్నా మనం ధన్యులం. నీ దగ్గర చెయ్యిందా? పక్షపాతం వచ్చిందా? ఇట్లా పోయినాయా? పోయిందా? ఇట్లా అనండి. మీకు రోషం ఉంటే ఇట్లా అనండి, ఇట్లా అనండి. మనము మీరు ధన్యులు అనాలి. అందరు కింద థ్యాంక్ యూ అన్న మీరు కూడా కొంచెం స్పందించండి అన్న. మనము మీరు ధన్యులు అనాలి. మనము ఇంకొంచెం గట్టిగా మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, ఒక సీఎం కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా, ఒక కోటి రూపాయల కొంపున్నోని కన్నా, ఓ రాష్ట్రపతి కన్నా, ఓ కలెక్టర్ కన్నా మనం ధన్యులమా కాదా? 100 ఎకరాల పొలం ఉన్నోనికి అన్ని ఉండొచ్చు, ఓ ప్రధానమంత్రికి అన్ని ఉండొచ్చు. అన్ని ఉండగానే ఏం లేదు అక్క, నీకేమి లేకపోవచ్చు. పెంకటింట్లు ఉంటున్నావేమో, రోజు కారం మెతుకులు తింటున్నావేమో, మంచి భోజనం లేదేమో, మంచి ఇల్లు లేదేమో. నీకు రక్షణ అనే ఆస్తుంది, ఆత్మీయత అనే ఆస్తుంది. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే మనము నిజంగా ధన్యులం. 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట. సీఎం గొప్పదానివా, నువ్వు గొప్పదానివా? చెప్పండి అమ్మా. సీఎం గొప్పడా, నువ్వు గొప్పదానివా? మాట్లాడ చూడు మందా. అక్క చెప్పాను కదా, ముమ్మారు చెప్తున్నా, నీకేమి లేకపోయినా సరే యేసయ్య రక్షణ ఉంది. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి, ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే నువ్వు నిజంగా ధన్యురాలవు, నువ్వు నిజంగా ధన్యుడవు. ధన్యులమా కాదా? ఈ మందనంట ధన్యుల మందనంట, దొంగ మంది మంద. రోజు కార్తీక దీపం మనసు మందారం చూసుకుంటా, సెల్ ఫోన్ల బూతులు చూసుకుంటా, ఏడ ధన్యురాలవమ్మ నువ్వు? ధన్యురాలవా? ధన్యురాలవేనా నువ్వు? నీ గుండె మీద చేసి ఒకసారి మనస్సాక్షిని అడుగు. నువ్వు నిజంగా ధన్యురాలవేనా? నిజంగా ధన్యుడవేనా? అక్క రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి, ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే మనము నిజంగా ధన్యులం. రక్షణనే ఆస్తి అనాలి, రక్షణనే ఆత్మీయతనే, ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. నీకేమి లేకపోయినా సరే ఈడ కళ్ళు మియ్యంగానే పరలోకంలో కళ్ళు తెరుస్తావు. అంతకు మించింది ఏం కావాలండి మనకు? అంతకు మించి ఏం కావాలండి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏడికొచ్చినాం? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, పిడికల భక్తి. అందరు చెప్పండి. గొల్లామదే భక్తి. గొల్లామ దేనికోసం నమ్ముకుంది? బర్రే నువ్వు దేనికోసం నమ్ముకున్నావు? మూట వచ్చా దిగు మూట ఇస్తాడు మన దేవుడు. నీ సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కోసం బ్రతికితే, కారం మెతుకుని బ్రతికినా సరే ప్రభు కోసం బ్రతుకు, సాక్ష్యాన్ని కాపాడుకో. దేవునికి స్తోత్రం. తింటారా వదిలిపెడతారా? దేవునికి స్తోత్రం. ఏడికొచ్చినాం? గొల్లామదే భక్తి.